నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మన ఆరోగ్యం మన చేతుల్లో, మన అందం మన చేతుల్లో, మన అందాన్ని ఎలా మార్చుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది. కొంచెం ఇటువంటివన్నీ పాటిస్తే ఎటువంటి వారైనా కూడా అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నెన్నో బ్యూటీ పార్లర్లు వెలిశాయి ఇప్పటి కాలంలో. రకరకాల క్రీములు, రకరకాల పౌడర్లు, స్నోలు ఇలాంటివి రావడం వల్ల నిమిషానికి అంటే ఒక క్రీమ్ ఒత్తుకొని రాసుకొని ఇలా ఉంది అలా ఉంది, నా నా చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉందని ఎన్నో అడ్వర్టైజులు ఇస్తుంటారు. రకరకాలు. ఫస్ట్ స్టార్టింగ్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఒక్కటే ఉండేదండి. ఆ తర్వాత వీకో టర్మరిక్ అని ఒకటి ఆయుర్వేద పరంగా ఒక క్రీమ్ ఉండేది. ఈ రెండు క్రీములే నాకు తెలిసింది నా చిన్నప్పటి నుంచి. ఫెయిర్ అండ్ లవ్లీ, వీకో టర్మరిక్. ఈ వీకో టర్మరిక్ అనేది ఎల్లో కలర్లో ఉండేది. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఏమో వైట్ కలర్లో ఉండేది. అది తెచ్చుకొని రాసుకుంటే తెల్లగా అవుతారని ఎంతోమంది అప్పట్లో ఒకరికొకరు చెప్పుకొని ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఇలా తెల్లగా అవుతారంట. అప్పుడు ఈ మీడియాలు, ఈ యూట్యూబ్లు, ఈ టీవీలో చూసి నేర్చుకోవడం ఇవన్నీ లేవు. షాప్కి వెళ్ళామా, ఒక క్రీమ్ కొన్నామా, తెచ్చుకొని పూసుకున్నామా, అంతే. ఇంకా దానికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ఏం లేవు. అప్పుడు పూర్వకాలంలో తయారీ అంటే ఒరిజినల్గా ఉండేది. అప్పుడు తయారీ స్నో అనేది ఒకటి దొరికేది, ఈ పౌండ్స్ స్నో. అది ఒక్కసారి ఇట్లా పూసుకొని కాస్తంత బొట్టు పెట్టుకుంటే అదే మేకప్ అప్పుడు పూర్వకాలంలో. ఇప్పుడు చూడండి ఎన్నెన్ని మేకప్ సెంటర్లు వచ్చాయి, ఎన్నెన్ని బ్యూటీ పార్లర్ సెంటర్లు వచ్చాయి, ఎన్నెన్ని క్రీములు వచ్చాయి. రోజుకొక క్రీము మార్కెట్లోకి వస్తుంది. అవన్నీ పూసుకొని మన ఇంటి గోడకు కలర్లు ఎలా వేస్తూ ఉన్నారు. ఆ శరీరము అనేది పాడవుతుంది కొంతకాలానికి. అలా అని మనము ఏది పడితే అది వాడకూడదండి. శరీరానికి మనం ఒక క్రీము వాడుతున్నాము అంటే దాని వల్ల మనకు ఫలితం ఎంత ఉందో అంతే వాడాలి. ఇప్పుడు వీకో టర్మరిక్ అన్నాను కదా, అది మొటిమలకని వచ్చింది. అది ఆ క్రీమ్, ఆ మొటిమలు పోయేదెంతనో, అది దాని ఫలితం ఎంతనో తెలియదు, కానీ మొటిమల కోసమే చూపించేవాళ్ళు. అది ఒక సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, వీకో టర్మరిక్ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే అడ్వర్టైజ్ వచ్చేది అప్పట్లో. అది చూసి ఎంతో మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇన్ని క్రీములు, ఇన్ని డబ్బులు వేస్ట్, ఇన్ని బ్యూటీ పార్లర్లు, ఇన్ని రకరకాల హెయిర్ స్టైళ్ళు ఇవన్నీ వచ్చి డబ్బును నాశనం చేయడానికి ఈ సెంటర్లు ఇంత అనారోగ్యాలు తెచ్చుకోవడమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రీమ్ పెట్టుకుంటే శరీరం అంతా పాడైపోయి మళ్ళా గందరగోళం. ఈ క్రీమ్ వాడుకోండి, ఈ క్రీమ్ వాడుకోండి వాళ్ళు చెప్తారు. మనం తెచ్చుకొని పూసుకొని కొంత టైంకు అది శరీరంలో స్కిన్లో ఏదైనా మార్పు వచ్చిందనుకో, ఇంకా భయపడుతూ ఎవరిని అడుగుతాము? తెచ్చుకొని మనమే రాసుకుంటున్నాం, మనమే కొంటున్నాం కదా. అలాంటి పరిస్థితి ఇప్పట్లో ఉంది. ఇంకా ఈ క్రీములన్నీ వాడుకునే బదులు నేను ఒకటి చెప్తాను, యోగా పరంగా మంచి టిప్స్ చెప్తాను. ఒక్కొక్కరండి. ఈ చెంపలు, ఇవి బుగ్గలు అంటారు కదా, బుగ్గలు ఇట్లా లోపల పోయాయని ఎంతో ఇబ్బంది పడుతుంటారు, బాధపడుతుంటారు. దానికోసం మళ్ళా సెంటర్లకు వెళ్తుంటారు. దాన్ని మళ్ళా స్కిన్తో మళ్ళా ఏదో ప్లాస్టిక్ సర్జరీలు అవి ఇవి అన్నీ ఎన్నో గందరగోళంగా చేసేస్తున్నారు చర్మాన్ని. అలా కాకుండా నార్మల్గా మన యోగా పద్ధతిలో ఒక మంచి చిన్న పద్ధతులు ఉన్నాయి, కానీ ఇవి గమనించరు. ఇవి ఫ్రీగా వచ్చేవి మాత్రం ఎవ్వరికి పట్టింపు ఉండదు. ఫ్రీ అంటే అది వేస్ట్ అన్నట్టు. ఫ్రీగా మనం శరీరంలోకి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నామంటే అది వేస్ట్. డబ్బులు పెట్టి కొంటేనే దానికి విలువ అన్న కాడికి వచ్చింది ఇప్పుడు ప్రపంచం.
అయితే ఈ అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న బేబీ, ఒక 5 సంవత్సరాల బేబీని అడగండి, నాకు ఈ డ్రెస్ కావాలి, నాకు ఈ టిక్లీ బొట్టు కావాలి, నాకు ఈ షూస్ కావాలి అని ఎంతో ముచ్చటగా అడుగుతుంటారు పిల్లలు. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా మేకప్ల కోసము నా ముఖం చాలా అందంగా ఉండాలి అని ఎవరు కోరుకోరండి? ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. 90 ఏళ్ల ముసలమ్మ ముసలైనని కదిలించినా కూడా తన అందం గురించే చెప్తారు. తన చిన్నప్పటి నుంచి అందం గురించే చెప్తారు. నేను ఇట్లా ఉన్నా, నేను ఇట్లా ఉన్నా, మా వంశం ఇట్లా ఉంది అని ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటారు. అద్దం చూసుకొని కూడా వాళ్ళ అందాన్ని, ఇంకా అప్పటికి కూడా వాళ్ళ మోజు తీరక అద్దంలో తన అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు, తృప్తి పడుతుంటారు. అలాగనే మన అందం మన చేతుల్లో ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన శరీరాన్ని ఎలా మార్చుకోవాలో మనకే తెలుసు. నేను ఒక్క క్రీమ్ కూడా వాడనండి, అస్సలు పౌడర్ కూడా వేసుకోను. కొంచెము లిప్స్ ఏమన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటే కొద్దిగా ఏదైనా పెట్టుకుంటాను, కానీ ఇంకా వేరే మాత్రం అస్సలు వాడను. ముఖం సబ్బు పెట్టి ముఖం కడుక్కోవడమే కానీ ఇంకా ఏమి క్రీములు అయితే వాడను. అయితే మన అందము బుగ్గలు అన్నాను కదా, ఈ బుగ్గలు లోపలికి ఉన్నాయని ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. బూర బుగ్గలు అంటారు చూడండి, బూరెలు లాంటి బుగ్గలు, అలాంటి ఇట్లా నిండుగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది కదా అనుకుంటారు పాపం లోపలికి ఉన్న వాళ్ళు. అలాగే పళ్ళు కొంతమందికి ఎత్తుంటాయి, ఆ పళ్ళ గురించి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆ పళ్ళను టైట్ చేయించుకుంటుంటారు, ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇంకా ఆడవాళ్ళు అంటే ఇంకా అందానికి మారిపోయారు కదా. ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. బుగ్గలు బాగా ఉండాలి అంటే, నేను ఇప్పుడు నా వయసు చాలా అయిపోయింది కాబట్టి ఇట్లా ఉన్నాను. నాకు కూడా మంచి చక్కగా బూరెలు లాంటి బుగ్గలు ఉండేటివి. ఇంకా మీ చిన్నపిల్లల గారు చెప్తున్నాను, మన వయసు వాళ్ళు కూడా ఎందుకు అందంగా ఉండకూడదండి? ముసలి వాళ్ళు అందంగా ఉండకూడదా? ఒక్కొక్క ముసలమ్మని చూసి అబ్బా ఆవిడ చూడు ఎంత వయసు వచ్చినా ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా, ఎంత కలగా ఉంది ముఖం అని మనమే ఒక్కొక్కరిని పొగుడుతూ ఉంటాం కదా. అలాంటిది మనకు యోగాలో కూడా ఆ చిట్కాలను పాటిస్తే, చిన్న చిన్న చిట్కా పాటిస్తే, చిన్న చిన్న మనం ఎక్సర్సైజులు చేస్తే మన మన ముఖంలో మార్పులు వస్తాయి అన్నమాట. అదేమిటో నేను చూపిస్తాను. ఈ చెప్పాను కదా, బూరెలు లాంటి బుగ్గలు కావాలంటే లోపలికి ఉన్న సొట్ట బుగ్గలు అంటారు. ఇవి సొట్ట బుగ్గలు అని ఇట్లా ఉంటే సొట్ట బుగ్గలు అంటారు కదా. వాటిని కొంచెం డెవలప్ చేసుకోవాలి అనుకుంటే నేను చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తాను. దాన్ని పాటించారంటే సూపర్గా మీరు అందంగానే తయారవుతారు. అందము అంటే ప్రతి ఒక్కటి మన కళ్ళ దగ్గర నుంచి, ముక్కు దగ్గర నుంచి, చెవులు, ముఖము అన్నీ కరెక్టు ఉన్నవారిని అందగత్తెలు అంటారు కదా. అలాంటి మనం కొద్దిగా తక్కువ ఉన్నా కూడా మనం డెవలప్ చేసుకునే ప్రక్రియ యోగా. అయితే ఇంకా నేను చెప్పేది చూపిస్తున్నాను. ముందుగా ఈ లోపల బాగా ఊపిరి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా బాగా ఊపిరి అనేది నిండుగా, నోటి నిండుగా ఊపిరి గాలి అని పెట్టుకోండి. మన బెలూన్కి గాలి ఎట్లా ఊదుతామో అట్లా బెలూన్కి నోట్లో మొత్తం గాలి పెట్టుకోండి. అట్లా పెట్టి మీకు వీలైనంతసేపు అలాగే ఉంచుకోండి. అలాగే ఉంచుకొని ఇలా నింపుకోవడము, స్లోగా గాలి వదలడం అన్నమాట. ఇవి బాగా ఇట్లా రావాలి. ఆంజనేయుడు మూతి కన్నా ఇంకా గాలి ఎక్కువ నింపుకోవాలి. అట్లా నింపుకొని స్లోగా బయటకు వదలాలి గాలి. ఇలా మీకు వీలైనంత సేపు చేయండి. ఆ తర్వాత ఇది కంటిన్యూ చేశారనుకోండి, మీరు ఏ పని మీద ఉన్నా ఒక్క 5 నిమిషాలు టైం తీసుకొని అలా చేసుకుంటా ట్రై చేస్తూ ఉంటే మీకు బుగ్గలు అనేది చాలా అందంగా వస్తాయి. లేని వాళ్ళకు కూడా
సూపర్గా బుగ్గలు అనేది ముందుకు వచ్చేస్తాయి. ఇంకా ఇది రెండోదండి. ఇది నాలుక ఉంది కదా, ఈ నాలుక ఇలా రైట్ సైడ్ ఒక 5-10 సార్లు చేయండి. లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ అదే 10-15 సార్లు చేయండి. అంతేనండి. ఈ నాలుకను మనం లోపల తిప్పుతూ ఉండాలి బాగా. శరీరానికి మనం చూపించాను కదా ఇక్కడ, ఇట్లా కనపడాలన్నమాట. ఇట్లా రైట్ సైడ్ మీరు ఎన్ని ఓపిక ఉంటే ఎన్నిసార్లు చేస్తారో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే అంత ఓపిక ఉన్నంతసేపు చేయండి. ఆ తర్వాత మంచిగా చక్కగా ఇట్లా చేతులు ఉన్నాయి కదా, ఈ చేతుల్ని ఈ 2 ఏళ్ళను మధ్య 2 వేళ్ళను ఇట్లా పెట్టి ఇలా అండి. ఇంకా ఈ మధ్య 2 వేళ్ళతోటి కొద్దిగా మనం ఫ్రిడ్జ్ చేసినట్టుగా ఇట్లా అనాలి. గోర్లు ఉండకూడదండి. ముఖ్యంగా ఇలా టచ్ చేసినప్పుడు గోర్లు అనేది వేళ్ళకు గోర్లు ఉండకూడదు. గోర్లు ఉంటే మనం టచ్ చేసినా కూడా ఫలితం ఉండదు. కాబట్టి గోర్లు లేకుండా ఈ మధ్య వేళ్ళతో ఇలా ఫ్రిడ్జ్ చేస్తూ ఉండండి. మంచి రక్త ప్రసరణ ముఖానికి బాగా అంది. నేను ముందు చెప్పాను కూడా, ఆ 2 ప్రక్రియలు అయిన తర్వాత మూడోది ఈ ప్రక్రియ. ఇలా చేసినామనుకోండి, మనం చేసిన ఈ బూర బుగ్గలకి మంచి రక్తం అంది ఆ శరీరం అనేది కొంచెము ఇలా పెగలడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి ప్రక్రియలు మనం యోగాలో అద్భుతంగా పాటించవచ్చు. ఇంకా ప్రతి నేను గ్లాసెస్ పెట్టుకున్నాను కానీ కళ్ళ దగ్గర నుంచి ముక్కు, ఈ నోరు, చెవుల దగ్గర నుంచి, ఈ మొహం దగ్గర నుంచి ఇలా తడుతూ ఉండండి. మంచి ఆరోగ్యము, మంచి గ్లో వస్తుంది. మీకు ఎంత గ్లో కావాలంటే అంతకాలం మీరు చేస్తూనే ఉంటే ఆ గ్లో అనేది తరగకుండా ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలతో మన అందం మన చేతుల్లోనే ఉంది అనే భావనతో మనం కొంత టైము ఇలా ఎంత అండి, మీరు ఖాళీగా ఉంటే ఒక 10-15 నిమిషాలు తీసుకోండి. ఖాళీ లేదనుకోండి, ఒక 5 సార్లన్నా ఇలా చేయడానికి 3 ట్రిప్పులు చెప్పాడు కదా, 3 రకాలు చెప్పాను కదా, ఆ 3 రకాలు మీరు పాటించి చూడండి. మీకు బూరెల్లాంటి బుగ్గలు మీ సొంతం అవుతాయి, లేకపోయినా వస్తాయి. అంత టెక్నిక్ ఉంది యోగాలో. అవి మనం మర్చిపోయి వాటిని ఉపయోగించుకోక మూలకు పడేసి, ఇలాంటి శాస్త్రాలన్నీ మూలకు పడేసి మనం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే ఎట్లా అవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి బూరల్లాంటి బుగ్గలు కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఓకేనండి, మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తాను.